నమస్తే ఫ్రెండ్స్. ముందుగా పత్రిజీ, వంశీ, మాస్టర్‌కి ఇద్దరికీ నేను నా హృదయపూర్వకంగా ప్రణామం తెలియచేసుకుంటూ క్లాస్ మొదలెడుతున్నాను. అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ఆత్మవందనాలు. ఈరోజు నేను నీమ్ కరోలి బాబా గారి గురించి చెప్పాలని మీ ముందుకొచ్చాను. మీకందరికీ ఒక డౌట్ ఉండొచ్చు. ఎందుకు అంటే ఈ నీమ్ కరోలి బాబా గురించి చెప్తున్నాను అంటే, నాకు దాని కొంచెం ఉపోద్ఘాతం ఇద్దామనుకున్నాను. చాలా సంవత్సరాల క్రితం నేను మా ఫ్రెండ్‌ని కలిసినప్పుడు ఆవిడ ఈ మెడిటేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆవిడ నీమ్ కరోలి బాబా భక్తురాలనేసి ఆయన పద్ధతిలో నేను మెడిటేషన్ చేస్తాను అని చెప్పన్నారు. అప్పటికి నేను అసలకి నీమ్ కరోలి బాబా గారంటే కూడా ఎవరో నాకు తెలీదు. నేనెప్పుడు వినలేదు కూడా పేరు. చాలా సంవత్సరాల క్రితం ఇది. అయితే ఎవరు ఏంటి అని అడిగితే వివరాలు అడిగితే గనుక ఇలాగ హిమాలయ యోగి ఆయన హిమాలయాల్లో ఉన్నారు. మేము చాలా సంవత్సరాలుగా మేము ఆయన భక్తులము అని చెప్పింది. సరే తర్వాత నాకు ఇంట్రెస్ట్ కలిగి నేను ఆయన గురించి కొంచెం చదివాను. అయితే నాకు మొన్న లాస్ట్ మేలో మొన్న ఈ సంవత్సరం మేలో మన వంశీకిరణ్ మాస్టర్ గారు అందరిని హిమాలయకి తీసుకెళ్లారు కదా టూర్‌కి. అప్పుడు నేను వెళ్ళే ముందర ఏప్రిల్ ఎండింగ్‌లో అనుకుంటాను ఒకసారి ఆహ్, నీమ్ కరోలి బాబా గారి గురించి చెప్దామనుకున్నాను. అంటే వీళ్ళందరూ ఎళ్తున్నారు కదా! ఒకసారి మనం ఏదైనా కానీ అక్కడ విషయాలు తెలుసుకొని ఆ ప్లేస్‌కెళ్ళామనుకోండి, అది ఇంకా చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది, ఆస్వాదిస్తాము అని నేననుకున్నాను. అనుకోని యాక్చువల్‌గా నేను డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నాను, చేద్దామనుకున్నాను. సడెన్‌గా నాకు కొంచెం ఒంట్లో బాలేకుండా నేను క్యాన్సెల్ చేసుకోవాల్సొచ్చింది. సరే ఆ తర్వాత కొంచెం నాకు బ్రేకొచ్చేసింది. నేను తీసుకోలేకపోయాను. ఇలాగ అందరూ హిమాలయాలకు వెళ్తున్నారు కదా! ఆశ్రమం దర్శించి ఉంటారు. మీ అందరికీ కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది నింకరలి బాబా ఆశ్రమం గురించి. అయితే మళ్ళీ ఇప్పుడు నేనెందుకు చెప్తున్నాను అంటే ప్రత్యేకించి అదే టాపిక్ ఎందుకు తీసుకుంటానంటే, నాకు మొన్న రీసెంట్‌గా ఒక డ్రీమ్‌లో ఏమైందంటే, హ్మ్, ఒక గురువుగారు నాకు కనిపించి ఏం చెప్పారంటే, "నువ్వు చెప్పాలనుకున్న ఆహ్, హ్మ్, టాపిక్ గురించి ఇప్పుడు చెప్పు" అని చెప్పి వచ్చిందనమాట. సరే వెంటనే నేను మణిమాల మేడంకి మెసేజ్ పెట్టి నేను ఇలా క్లాస్ తీసుకుంటానని చెప్పడం, వెంటనే మేడం కూడా అరేంజ్ చేయడం. సో, ఈరోజు మీ ముందు ఆ టాపిక్ గురించి మాట్లాడడానికి వచ్చాను నేను. ఆహ్, సో, అసలు ఈ నీమ్ కరోలి బాబా అంటే మన భారతదేశం చూడండి ఫ్రెండ్స్ అసలు యోగులకు, అవధూతలకు, పెద్ద పెద్ద మహాన్ మహిమలు కలిగిన గురువులకు పెట్టింది పేరు. నాకు చిన్నప్పటి నుంచి కూడా కొంచెం వాళ్ళ చరిత్రలు చదవాలంటే చాలా ఇష్టం. ఏదైనా దొరికితే గనుక అన్ని వాళ్ళ చరిత్రలు చదువుతూ ఉంటాను. సో, ఈ నీమ్ కరోలి బాబా ఎప్పుడో చాలా ఏదో వందల సంవత్సరాల క్రితం మనిషి కాదు. అయితే మన భారతదేశంలో సుప్రసిద్ధ గురువుల్లో, యోగుల్లో ఈయన కూడా ఒకరు. మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న సమయంలో, బ్రిటిష్ వారికి మన భారతీయులంటే గనుక ఎలా అంటే ఒక బానిసల్లాగా చూసేవారు కదా వాళ్ళు. చాలా చిన్న చూపు వారికి. అయితే అలాంటి సమయంలో మన సనాతన ధర్మాన్ని వాళ్ళు చులకన పరుస్తున్న అటువంటి రోజుల్లో, ఆ భగవంతుడే తన ఉనికిని, తన శక్తిని, మన ధర్మాన్ని తెలియచేయడానికన్నట్టుగా ఒక శక్తి, ఒక వ్యక్తి రూపం తీసుకొని భూమి మీదకొచ్చింది. ఆ శక్తి, ఆ వ్యక్తి ఎవరో కాదు నీమ్ కరోలి బాబా గారే. అయితే ఈయన ఆహ్, జన్మించింది ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్ జిల్లాలో అక్బర్‌పూర్ అనే గ్రామంలో జన్మించారు. ఎప్పుడు జన్మించారు? సెప్టెంబర్ 11, 1900 సంవత్సరం సరిగ్గా. అయితే విచిత్రం ఏమిటంటే ఫ్రెండ్స్, ఈయన జన్మించింది సెప్టెంబర్ 11. ఈయన శరీర త్యాగం చేసింది కూడా సెప్టెంబర్ 11, 1973. అంటే 73 సంవత్సరాలు జీవించారీయన. సరిగ్గా ఆయన జననము, ఆయన శరీర త్యాగం 2 కూడా సెప్టెంబర్ 11. అయితే అది చదువుతున్నప్పుడు నాకొకటి గుర్తొచ్చింది. బుద్ధ భగవాను కూడా బుద్ధ పౌర్ణమి రోజే ఆయన బౌద్ధులు ఆహ్, బుద్ధ పౌర్ణమి రోజే ఆయన జన్మదినంగా భావిస్తారు. ఆయన మహాపరినిర్వాణం కూడా ఆ రోజే చేస్తారు. అలాగే ఆయన జ్ఞానోదయం కలిగిన రోజు కూడా 3 బుద్ధ పౌర్ణమి రోజే భావిస్తారనమాట.
సో అలాగంటే కొంచెం యోగులకి కలుస్తూ ఉంటాయి. చూస్తూ మీరు నేను చెప్తున్న కొద్దీ మీకు తెలుస్తుంది చాలా సిమిలారిటీస్. అంటే మన షిరిడి సాయిబాబా చరిత్రలో మనం చూసినటువంటి సంఘటనలు ఈయన జీవితంలో కూడా మనం చూస్తాం అసలకి. అయితే ఈయన చెప్పాను కదా 1900 సంవత్సరము సెప్టెంబర్ 11 తేదీన జన్మించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అక్బర్పూర్ గ్రామంలో ఫిరోజాబాద్ జిల్లా. ఈయన తండ్రి పేరు దుర్గాప్రసాద్ శర్మ గారు. తల్లి శ్రీమతి కౌసల్యాదేవి. వీరిది బ్రాహ్మణ కుటుంబం. బాగా ధనికులు, బాగా డబ్బున్నవారు. ఇక ఈయన జన్మించగానే ఇంకా వీళ్ళింట్లో చాలా సంబరాలు చేసుకుంటారు. మరి ధనికుల కుటుంబంలో జన్మించి ఆ చిన్న ఊరు, గ్రామం చిన్నది కనుక బాగా డబ్బున్నవారు, బాగా పేరు ప్రతిష్టలు ఉన్నవారు కనుక వాళ్ళ ఇంట్లో ఒక పిల్లవాడు జన్మించారంటే ఆ ఊరంతా కూడా సంబరాలు చేసుకుంటుంది. సరే, ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. వీరికి 11 అంటే చాలా గారాబంగా పెరుగుతారు. 8 సంవత్సరాల వయసొచ్చే వరకు ఈయన పుట్టినప్పుడు పేరు పెట్టిందేంటంటే లక్ష్మీనారాయణ శర్మ. ఈయన పేరు లక్ష్మీనారాయణ శర్మ అని పేరు పెట్టారు. సరే, 8 సంవత్సరాలొచ్చేసరికి తల్లి శరీర త్యాగం చేస్తుంది. తల్లిని కోల్పోతారు. అప్పుడు తండ్రి ఏం చేస్తారంటే, ఈ పిల్లలు ఉంటారు కదా! వీళ్ళని సమర్థించడం కష్టమైపోయేసరికి ఆ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే, ఆయనను బలవంతంగా ఒప్పించి రెండో వివాహం చేస్తారు. అది జరుగుతూ ఉంటుంది. ఒక ఈ లక్ష్మీనారాయణ శర్మ కూడా 11 సంవత్సరాలొస్తాయి. 8 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోతారు. 11 సంవత్సరాలొస్తాయి. 11వ సంవత్సరంలోనే ఈయనకి వివాహం చేస్తారు. ఆహ్, రామ్ బేటి అనే అమ్మాయితో, ఆ అమ్మాయికి 9 సంవత్సరాలు, ఈయనకి 11 సంవత్సరాలు. ఆ కాలంలో అది మామూలు పరిపాటే కదా! మనం చాలా చూస్తాం. రామకృష్ణ పరమహంస జీవితంలో కూడా అలాగే జరుగుతుంది. రాధాదేవి చాలా చిన్న వయసులోనే ఉంటుంది అసలకి. సో, ఈయన 11, రాంబేటికి 9 సంవత్సరాలు వివాహం అవుతుంది. కానీ ఈయనలో ఒక ఆధ్యాత్మిక చింతన ఎప్పుడూ ఉంటుందనమాట. అందుకని ఈయన ఏం చేస్తాడంటే పెళ్ళైన కొన్ని నెలలకే ఇల్లు విడిచి వెళ్ళిపోతారు. మరి చూడండి, అసలకి ఆయనకేం తక్కువ, డబ్బుకి లోటు లేదు వాళ్ళకి. చక్కగా డబ్బుంది. అన్నీ ఆహ్, కంఫర్ట్స్ ఉన్నాయి. వివాహమైంది. హాయిగా ఉండొచ్చు కదా! కాదు. అంటే వారి ఆధ్యాత్మిక చింతన, ఆ తృష్ణ అలా ఉందనమాట. ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. తండ్రి బాగా వెతికిస్తారు. ఎంతో వెతుకుతారు లక్ష్మీనారాయణ శర్మ కోసమని. ఈయన దొరకడెక్కడ. కనిపించడు వాళ్ళకి. ఇలా ఈయన ఇక్కడే ఉత్తరప్రదేశ్ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కి వెళ్తారు. రాజ్‌కోట్‌లో ఒక ఆశ్రమం ఉంటుంది. ఒక దాంట్లో గురువుగారుంటారు. వెళ్ళిపోయి ఆ ఆశ్రమంలో చేరిపోతారీయన. ఇప్పుడు వయసెంతైతే 11 సంవత్సరాలు. సో, ఆ ఆశ్రమంలో ఉండి ఆ గురువు గారికి సపర్యలు చేస్తూ, అలాగే అక్కడ ఉన్న శిష్యులందరికీ కూడా సేవలు చేసుకుంటూ, వాళ్ళు కూడా వాళ్ళ అవసరాలు అన్నీ ఏమన్నా కానీ వాళ్ళకి కావాల్సినవి అమరుస్తూ అన్నీ చేస్తూ అక్కడే ఉంటారనమాట. ఆశ్రమంలోని గురువుగారు చూస్తారు ఈ అబ్బాయిని. ఎంతో ఉత్సాహంగా, చలాకీగా అన్నీ చేస్తూ ఉంటాడు కదా! ఇతని పట్టుదల చూసి, ఇంట్రెస్ట్ చూసి అతనేం చేస్తారంటే, ఆ గురువుగారు ఈ లక్ష్మీనారాయణ శర్మకి కొన్ని సాధన రహస్యాలు చెప్తారు. నేర్పిస్తారు. నేర్పించి "నువ్వు ఇది సాధన చేసుకో" అని చెప్తారనమాట. అయితే ఈ లక్ష్మీనారాయణ శర్మ ఏం చేస్తారంటే, తనకు వీలున్నప్పుడల్లా కూడా అంత పని తన పని ముగించుకొని, అందరి సేవ అవన్నీ చేసేసుకొని, తనకు సమయం దొరికినప్పుడల్లా ఈయన సాధన చేసుకుంటూ ఉండేవాడు. గంటల తరబడి సాధన చేసేవాడన్నమాట. ఇది గమనిస్తారు గురువుగారు. ఈయనలోని తృష్ణని, ఈయన సాధనని, ఈ పట్టుదలని, అకుంఠిత దీక్షని గమనించి ఏం చేశారంటే, ఆయన తన ఆశ్రమానికి ఉత్తరాధికారిగా ఈ 11 ఏళ్ల ఈ పిల్లవాడిని నియమిస్తారనమాట. 11 ఏళ్ళే. అయితే ఆయన ఏం చేస్తారు, ఈ పిల్లవాడికి పేరు కూడా మారుస్తారు. బాబా లక్ష్మణ్ దాస్ అని పెడతారనమాట. లక్ష్మీనారాయణ శర్మ కాస్త బాబా లక్ష్మణ్ దాస్ అయ్యారు. ఇక్కడ బాగా సాధనలు జరుగుతున్నాయి. ఉత్తరాధికారిగా చేసేసరికి ఇక అక్కడ ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు కదా! వేరే సాధకులు. వాళ్ళకందరికీ కూడా కొంచెం ఈర్ష్య కలుగుతుంది. సహజమే కదా! ఇది చాలా మటుకు చూస్తుంటాం మనం. వాళ్ళందరూ ఏం చేస్తారంటే, ఓహో! ఇప్పుడొచ్చాడు ఇతను. ఇతనిని, ఈ పిల్లవాడిని ఆహ్, ఉత్తరాధికారి చేస్తున్నారని గొడవలు మొదలవుతాయి. వాళ్ళలో వాళ్ళందరూ కొంచెం కొట్టుమిట్టాడుతుంటారు. ఇది గమనిస్తాడు. లక్ష్మీనారాయణ శర్మ, అదే లక్ష్మణ్ దాస్‌గా మారిన ఈ అబ్బాయి. సరే, వెంటనే గమనించి తను ఇక్కడ ఉంటే గనక ప్రమాదము, ఇంకా సమస్యలు ఎక్కువైపోతాయి అని చెప్పేసి ఆ గురువుగారికి నచ్చచెప్పి ఆయన అనుమతి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట.
వెళ్ళిపోయి ఏం చేస్తారంటే ఇంకా అక్కడి నుంచి బబూనియా అని ఒక గ్రామానికి వెళ్తారు. బబూనియా గ్రామంలో ఏంటంటే కనుక ఈయన ఆ, ఒక చెరువు ఉంటుంది అక్కడ. ఆ చెరువులోకి దిగి ఆ చెరువులో సాధన చేసేవారు ఆయన. అలా అలా గంటల తరబడి అలాగా ఆ, సాధన చేస్తుండడం. ఈయనకి రాముడు అంటే చాలా ఇష్టం, రామభక్తుడు. సదా రామనామస్మరణ చేస్తూ ఉంటారు అనమాట. ఈయన మరి ఎప్పుడైనా కానీ రామనామస్మరణ జరిగిన చోట హనుమంతుల వారు ఉంటారంటారు కదా. సో ఈయన సాధన చేస్తూ ఉంటే ఈయన పక్కన హనుమంతుల వారు ఉన్నారు అనే వారికి నమ్మకం అనమాట. ఈయన కూడా హనుమంతుల వారి అంశగా భావిస్తూ ఉంటారు ఆ ఊరు వాళ్ళందరూ. అయితే ఈయన ఆ చెరువులో చేయడం వల్ల వాళ్ళు చెరువుని హిందీలో తలాబ్ అంటారు. సో తలాబ్‌లో ఆ చెరువులో స్నానం అలా ఎప్పుడు సాధన చేస్తున్న వల్ల ఈయనకేమంటారంటే తలాబ్ బాబా అని పేరొస్తుంది. అందరూ తలాబ్ బాబా, తలాబ్ బాబా అంటూ, అంటూ ఆఖరికి ఆయన తలయ బాబాగా అయిపోతారు. అంటే మా వాడుకలో తలయ బాబా అంటారు. సో, లక్ష్మీనారాయణ శర్మ ఒకసారి పుట్టినప్పుడు పేరు బాబా లక్ష్మణ్ దాస్. ఇక్కడికొచ్చేసరికి తలయ బాబా అయిపోయారు. అందరికీ ఇలాగే అనమాట. ఎవ్వరికి ఏం అవసరమైనా కానీ ఈయన దగ్గరికొచ్చేవాళ్ళు. అంటే వాళ్ళ సాధన అవి చూస్తానికి సహజంగానే అందరికీ భక్తులకి కొంచెం వాళ్ళ వాళ్ళ కోరికలు తీర్చుకోవాలనే కోరికతో వస్తారు కదా! అలా వచ్చేవారనమాట. అయితే ఈయనని అప్పటికి ఈయన వయసు చిన్నదే. కానీ ఎలా అంటే అనేక సిద్ధులొచ్చేస్తాయి ఆయనకి అప్పటికే అనమాట. ఈ సాధన అంత తీవ్రంగా చేస్తారంటే ఆయనకి అన్ని సిద్ధులొస్తాయి. ఒకసారి ఒక భక్తుడు ఏం చేస్తారంటే ఈయన దగ్గరికొచ్చేసి "నాకు జిలేబీ తినాలనుంది బాబా" అని అంటాడు. నా నా అంటే వెంటనే ఈయన చేతులు వెనక్కి పెట్టేసుకొనేసి ముందుకు తీసుకొచ్చి వేడి వేడి జిలేబీలు చేతిలో ఉంటాయి. అంటే అనుకోగానే మేనిఫెస్ట్ అయిపోయింది ఆయనకి. ఇచ్చానమాట. అలా ఈయన రకరకాల ఇవి జరుగుతుంటాయన్నమాట ఈయనది. ఏదంటే ఈయన వాక్ అంత సిద్ధిస్తూ ఉంటుందన్నమాట. ఏమైనా చెప్తే ఎవరినైనా అడిగితే గనక ఏమైనా చెప్తే గనక ఆ మాట అయిపోవడము అలా జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే ఓసారి ఏమవుతుందంటే ఆయనకి అక్కడే ఈ తలై బాబాలాగా పేరు పొందిన ఈయన ఏమనుకుంటారంటే రామనామ స్మరణ చేస్తుంటారు కదా ఎప్పుడు. హనుమంతుల వారికి గుడి కట్టించాలనుకుంటారు. ఈయన ఏం చేస్తారంటే అక్కడ హనుమంతుల ఉపాసకులు, హనుమాన్ ఉపాసకులనమాట. అంతా ఊరి వారి సహాయ సహకారాలతో, స్వహస్తాలతో ఒక గుడి కడతారు. ఫస్ట్ గుడి అనమాట అక్కడది. అలా అక్కడే సాధన చేస్తూ ఉండేవారు. కొంతకాలం గడుస్తుంది. తర్వాత ఆయనకేమనిపిస్తుందంటే అక్కడి నుంచి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఆ బబూనియా గ్రామం నుంచి వెళ్ళిపోవాలి, వేరే చోటుకెళ్ళాలనిపిస్తుంది. మరి ఆ దేవాలయ నిర్వహణ కోసమని ఎవరికివ్వాలి అని చూస్తే అక్కడే ఆ ఊరి దగ్గరలోనే ఒక సాధు సాధకురాలు మాతాజీ అనే ఒక సాధకురాలుంటారు. ఆవిడకి ఈ గుడి బాధ్యత, దేవాలయ బాధ్యత, నిర్వహణ బాధ్యత అంతా అప్పగించేసి అక్కడి నుంచి ఈయన వెళ్ళిపోతారు. అయితే ఈయనకేమనిపిస్తుందంటే అప్పటికి ఈయన వయసు జస్ట్ 16 సంవత్సరాలవుతాయి. అక్కడ ఒక 5 సంవత్సరాలు ఆ రాజ్‌కోట్‌లోను ఇక్కడ అంతా 16 సంవత్సరాలు మొత్తం గడిపింది. 16 ఏళ్ల వయసులో నీకేమనిపిస్తుందంటే నేను ఆయన గంగా స్నానం చేయాలనిపిస్తుంది. అని ఏం చేస్తారంటే రైలెక్కుతారు. ఇంకా ప్రయాగకెళ్ళి అక్కడ ఆహ్, త్రివేణి సంగమం ఉంది కదా! అక్కడ గంగా స్నానం చేయాలన్న కోరికతో వెళ్తారు. మరి ఈయనకేం సంపాదన లేదు, ఏమీ లేదు కదా! రైలెక్కుతారు. అప్పటికి బ్రిటిష్ వారి కాలం. రైలెక్కి వెళ్తుంటారు. అది కొంత దూరం వెళ్ళాక మధ్య మార్గంలో టీసీ వస్తాడు. టీసీ వచ్చి టికెట్ అడుగుతాడు. టికెట్ ఈయన దగ్గర లేదు. కనుక ఈయనేమంటారంటే, "నా దగ్గర టికెట్ లేదు." డబ్బులిమ్మంటారు. "నా దగ్గర డబ్బులు లేవు. నేను యోగిని. నా దగ్గర డబ్బులు లేవు. నన్ను వెళ్ళనివ్వండి" అంటారు. అలాంటిదేం కుదరదు. అతను టీసీ బ్రిటిష్ వాడు అసలే. సో, అతనేం చేశారంటే వెంటనే ఎక్కడ మధ్యలో ఒక స్టేషన్ కాదు, ఏమి కాదు. మధ్యలో దారిలోనే చైన్ లాగేసి ఆహ్, ఈయనని దింపేస్తాడు. తలై బాబాని దింపేస్తారు. దింపేస్తే ఇంకేం చేస్తారాయన అక్కడి నుంచి దిగిపోయి రైలు దిగి అక్కడ దగ్గరలోనే రైలు కనిపిస్తున్న దూరంలోనే ఒక చెట్టు ఉంటే చెట్టు కింద పోయి తన యోగదండం పెట్టుకొని కూర్చొని ఉంటారనమాట. సరే రైలు ఆగిపోయింది. ఈ వెంటనే దింపేశారు. మళ్ళీ ఏం చేశారంటే టీసీ సిగ్నల్ ఇచ్చి రైలు కదిలేలా చూద్దాం. కానీ రైలు కదలదు. ఆగిపోయింది. ఇంకా అంతా అందరూ వచ్చారు. అధికారులొచ్చారు. వాళ్ళు వీళ్ళు చూసారు, చేశారు. ఏం చేసినా గాని ఎక్కడ ఏ ప్రాబ్లమ్ లేదు. కానీ రైలు మాత్రం కదలటం లేదు. గంటలు గడిచిపోయాయి. కానీ రైలు కదలటం లేదు. అయితే ఆ రైలు అక్కడ ఆగిపోయిన విషయం అక్కడ దగ్గరలో ఉన్న గ్రామస్తులకు తెలుస్తుంది. గ్రామస్తులందరూ కూడా రైలు ఆగిందంటే చూద్దామని అందరూ పోదాం అనుకుంటూ వస్తారు ఇక్కడికి. వచ్చి చూస్తారు ఇక్కడ రైలు ఆగిపోయింది. ఆ పక్కనే అక్కడ చెట్టు కింద ఈ బాబా కూర్చొని ఉంటారు. ఆహ్, ద ఆహ్, వె ఆ గ్రామస్తుల్లో ఒక వ్యక్తికి బాబా తెలుసు.
వెళ్ళి బాబా దగ్గరికి వెళ్తారు. బాబా ఏమైంది, మీరు ఎందుకు ఇలా కూర్చున్నారు చెట్టు కింద అంటే, నేను ఇలా గంగా స్నానంకి వెళ్దాం అనుకున్నాను, ఇక్కడ దింపేశారు టికెట్ లేదనేసి. అంటే వెంటనే గబగబా ఆ వ్యక్తి ఏం చేస్తారంటే, ఇక్కడ అధికారుల దగ్గర, రైల్వే అధికారుల దగ్గరికి వచ్చేసి, మీరు ఆయన ఏమనుకున్నారు అసలుకి, ఒక మహానుభావుడు, ఆయన దింపేశారు మీరు, అందుకే మీకు రైలు కదలటం లేదు, మీరు వెళ్ళి ఆయన క్షమాపణ చెప్పుకోండి, రైలు కదులుతుంది అంటారు. సరే గబగబా వాళ్ళు వాళ్ళకి చెప్పేసి, ఈయన మళ్ళీ బాబా దగ్గరికి వస్తాడు ఆ వ్యక్తి. వచ్చి, బాబా మీరు మాకు ఒక సహాయం చేయాలి, మా ఊరు ఇక్కడికి దగ్గర, చాలా మా గ్రామం చాలా దగ్గరలో ఉంది ఇక్కడికి, మాకు ఇక్కడ నుంచి రైలు వెళ్తుంది కానీ మాకు రైలు ఇక్కడ ఆగదు, మాకు ఎటువంటి రవాణా సౌకర్యం లేదు మా ఊరికి, మా గ్రామస్తులంతా చాలా బాధపడుతున్నారు, మీరు దయచేసి ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ వచ్చేలాగా, రైలు ఆగేలాగా మా కోసం చేయండి బాబా అని బతిమాలుకుంటాడు. బాబా అంటారు సరే అంటారు. సరే కొంతసేపటికి ఆ రైల్వే అధికారులు ఆ టీసీ వస్తారు ఇక్కడికి. వచ్చి క్షమించండి మమ్మల్ని, తప్పైపోయింది, మీరు రైలు ఎక్కండి మళ్ళీ, బయలుదేరదాము అంటారు. అంటే లేదు, కాదులెండి, అంటే అప్పుడు బాబా అంటారు కదా, అదేం నేను రావడం కాదు కానీ, మీరు నాకు ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ లాగా ఉండేలాగా ఏర్పాటు చేస్తాను అంటే, అప్పుడు ఈ రైలు కదులుతుంది అంటారు. ఆ టీసీ క్షమాపణ చెప్పుకుని, తప్పకుండా నేను ప్రయత్నం చేస్తాను, అది పై అధికారులతో మాట్లాడతాను, ఇక్కడ రైల్వే స్టేషన్ వచ్చేలాగా చేస్తాను, రైలు ఆగేలాగా చేస్తాను అని చెప్పి అంటాడు. సరే, అప్పుడు మా బాబా ఆ రైలు వంక చూస్తారు. అంతే, రైలు ఏ ప్రాబ్లమ్ లేకుండా ముందుకు కదులుతుందనమాట. సో, అప్పుడు ఇంక గ్రామస్తులు ఏం చేస్తారంటే, ఆగి రాయాలి కదండీ! మన గ్రామస్తులందరూ కూడా ఊర్లోకెళ్ళి ఆ ఊరి సర్పంచ్‌కి చెప్తారు. చెప్పి, "ఇలా యోగి, ఈయన మహానుభావుడు, ఈయన ఇక్కడ ఉన్నారు" అని చెప్పి. "ఈయన మన గ్రామానికి పిలుచుకొచ్చుకుందాము" అని చెప్పేసి అందరూ కలిసి వచ్చి బాబాని బ్రతిమాలుకుంటారు. "బాబా మా గ్రామానికి విచ్చేయండి, మా గ్రామంలో ఉండండి మీరు" అని. అంటే బాబా అంటారు, "సరే అలాగే, దానికేముంది, ఆహ్, నేనొస్తాను. అయితే నాకొక గుహ కట్టించండి మీరు, నేను నా సాధన చేసుకోవాలి" అని. అంటే ఓకే అనేసి వాళ్ళంటారు. అందరూ సాదరంగా బాబాని తమ ఊరికి తీసుకెళ్తారు. తర్వాత కొంతకాలం ఆ టీసీ కూడా తర్వాత పై అధికారులతో మాట్లాడతారు. అక్కడ ఒక రైల్వే స్టేషన్ వస్తుంది. ఆ ఊరికి, ఆ గ్రామానికి దగ్గరలో ఉంది గనుక ఆ గ్రామం పేరే ఈ రైల్వే స్టేషన్ పెడతారు. ఆ రైల్వే స్టే ఆ ఆ ఊరి పేరే, ఆ గ్రామం పేరే నీమ్ కరోలి. సో, ఈ బాబా వల్ల ఆహ్, గ్రామం అదే రైల్వే స్టేషన్ వచ్చింది గనక, ఆ గ్రామం పేరు, ఆ రైల్వే స్టేషన్ దాని పేరు గనక బాబాని కూడా అందరూ నీమ్ కరోలి బాబా అని పిలవడం మొదలెట్టారు. అంటే ఎన్ని మార్పులు జరిగాయో చూడండి. లక్ష్మీనారాయణ శర్మ నుంచి బాబా లక్ష్మణ్ దాస్, తర్వాత తలై బాబా, తర్వాత నీమ్ కరోలి బాబా. ఈయనని మహారాజ్ జీ అని కూడా పిలుస్తూ ఉంటారు అందరనమాట, గౌరవంతో. సరే అలా ఇక్కడ ఈ గ్రామంలో అందరూ ఆయనకు చాలా బాగా ఉంటారు. వచ్చి ఆయనకు కావాల్సిన అవసరాలని వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. ఈయన ఆ గుహలో ఉండి సాధన చేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏ గురువులైనా కానీ వాళ్ళకి పెద్దగా వాళ్ళకేం కావాలి, పెద్ద హంగుబంగులు, ఏం ఆర్భాటాలు, ఆడంబరాలు అవసరం లేదు. వాళ్ళు చాలా వెరీ సింపుల్‌గా ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా చూసారు కదా పిక్చర్‌లో, ఒక కంబళి కప్పుకొని ఉంటారు అంతే ఆయన. ఏది ఆయనకి అవసరం లేదు. ఓ చిన్నదేదో పంచె లాంటిదో, టవల్ లాంటిదో చుట్టుకొని ఉంటారు. ఒక కంబళి కట్టుకొని ఉంటారు. చాలా అతి సాధారణమైన జీవితం గడిపిస్తుంటారనమాట. అంటే వాళ్ళు ప్రకృతికి ఎప్పుడు కూడా యోగులు, ఈ గురువులు, మహానుభావులందరూ కూడా ప్రకృతికి అనుసంధానమే జీవిస్తూ ఉంటారు. అక్కడ చెరువులో సాధన చేసేవారు. ఇక్కడ ఓ గుహలో ఉండి చేసేవారు. అంటే హంగుభంగులేమీ లేవనమాట. అందరి పట్ల దయ, కరుణతో ఉంటారనమాట. ఒకరోజు ఏమవుతుందంటే, ఇంకా కొన్ని అద్భుతాలు చెప్పుకుందాం ఆయన. ఎందుకంటే మనకు అప్పుడే కదా తెలుస్తుంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేసి. అయితే ఒకరోజు ఏమవుతుందంటే, ఒక భక్తుడు ఏమనుకుంటాడు, బాబాకి పాలివ్వాలి అనేసి ఒక పాలు తీసుకొని వస్తాడనమాట. వచ్చి బాబా గుహ దగ్గరికి వస్తాడు. వచ్చి గుహలోకి తొంగి చూస్తాడన్నమాట. చూసారు, ఒక్కసారి ఆ లోపల చూసిన దృశ్యం చూసి కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోతాడన్నమాట. లోపల ఏముంది? బాబా ఉన్నారు. గుహ నిండా మొత్తం పాములుంటాయి. బాబా ఒంటి మీదంతా పాములుంటాయి. మొత్తం ఎక్కడ చూసినా అన్ని పాములు ఆయనెప్పుడు చూసి ఉండలేదసలకి. అన్ని పాములు ఒంటి మీదంతా పాకుతున్నాయి. ఈయన అలా ధ్యానంలో ఉన్నారన్నమాట. అది చూసి ఆయన బెదిరిపోయాడన్నమాట. బెదిరిపోయి స్పృహ పడిపోతాడు. సరే, ఈ బాబా గారు తన ధ్యానం, తన సాధన అయిపోయాక లేస్తారు. ఇతను పడిపోయి ఉంటే, లే ఆయన స్పృహ తప్పి పడిపోయాడు కదా! ఆ స్పృహ నుంచి మేలుకొల్పి, స్పృహ తెప్పించి, "ఎందుకొచ్చావు నువ్వు ఇక్కడికి?" అంటే, "బాబా మీకు పాలు ఇవ్వడానికి కోసం వచ్చాను నేను." అంటే బాబా అంటారు కదా! సరే ఆ పాలు తీసుకొని తాగేసి, "ఇంకా ఎప్పుడూ కూడా నేను సాధన చేస్తున్న సమయంలో మీరు రావద్దు. నేను ఇంతకుముందే మీకు చెప్పాను, నా సాధన సమయంలో మీరెప్పుడు కూడా ఇటువైపు రావద్దని చెప్పాను. అది గుర్తుపెట్టుకోండి" అని చెప్తారన్నమాట. సరే అలా అయిపోతుంది.
ఇంకా గ్రామస్తులందరూ కూడా బాబాకి చాలా భక్తులుగా ఉంటారన్నమాట. ఇంకొక భక్తుడిగానే ఇంకా ఒక అటాచ్‌మెంట్ వచ్చేస్తుంది గురువుతో అనమాట వాళ్ళకి. ఒక భక్తుడు ఏం చేస్తారంటే వచ్చి, "బాబా, నాకు మీతో బృందావనానికెళ్ళాలనుంది. అక్కడ అన్ని గుళ్ళు మీతో తిరిగి చూడాలనుంది నాకు. మీరు రండి బాబా" అంటారు. అంటే బాబా అంటారు, "కాదులే, నువ్వు ఓ పని చెయ్యి, నువ్వు వెళ్ళిపో. నేనొచ్చి నిన్నక్కడ కలుస్తాను" అంటారు. ఈ భక్తుడు బృందావనానికి వెళ్ళిపోతాడు. అక్కడికెళ్ళేసరికి బాబా అక్కడ ఉంటారనమాట. సరే, ఆ భక్తుడు చాలా ఆనందపడిపోతాడు. బాబాతో కలిసి అన్ని గుళ్ళు, బృందావనంలో చూస్తాడనమాట. దర్శించుకొని చేసుకొని అప్పుడు బాబా అంటారు, "సరే నువ్వు వెళ్ళు, ఊరికెళ్ళులే. నేను వెళ్తానులే" అంటారు. ఆ భక్తుడు తిరిగి గ్రామానికి తిరిగొస్తాడు నీమ్‌కరోలికి. వచ్చాక అందరికి గొప్పగా చెప్పుకుంటారు. అంతే కదా! గురువు తన కోసం వచ్చి అన్ని గురువుతో గుళ్ళన్నీ దర్శించానంటే గొప్పగా అందరికి చెప్తాడనమాట. నేను బాబాతో కలిసి అన్ని గుళ్ళు చూసొచ్చాను బృందావనంలో అంటే, వాళ్ళంటారు, "నీకేమైనా పిచ్చా గదా! బాబా ఇక్కడే ఉన్నారు. మేము ప్రతిరోజు బాబాని దర్శించుకుంటున్నాం కదా! మేము వెళ్లి కలుస్తున్నాము, చేస్తున్నాము. నీతో ఇక్కడికొచ్చారు" అంటే, "లేదు లేదు ఇలా చూస్తుంటే" అంటే మనకేం తెలుస్తుందంటే దీనివల్ల, బాబా ఒకే సమయంలో నీమ్‌కరోలి బాబా గారు ఒకే సమయంలో ఎన్నో చోట్ల ప్రత్యక్షమయ్యేవారనమాట. వారి సాధనా శక్తి మనం ఈ చాలా సార్లు నాకు దీంట్లో చూస్తుంటే షిరిడీ బాబా కథ కూడా గుర్తొస్తాయి నాకసలకి. ఒకే సందర్భంలో, ఒకే సమయంలో అనేక ప్రాంతాల్లో ఆయన కనిపించేవారట. సో, అలాగా ఒక్కసారి ఆయన ఇక్కడ ఉన్నారు, బృందావనం కూడా వెళ్ళి వచ్చారనమాట. సో, ఇలా జరుగుతుందనమాట. ఇంకొక భక్తుడు ఉంటాడు. అయితే అక్కడ కూడా బాబా ఏమనుకుంటారంటే, ఒక హనుమంతునికి ఆలయం కట్టిద్దామా అనుకుంటారు. అనుకోని, సరే మరి ఆయన దగ్గర ఏమీ లేదు గనుక ఊరి వాళ్ళే వేసుకోవాలి కదా! ఊరి వాళ్ళ కోసం కట్టిస్తున్నప్పుడు. అయితే అందరూ చందాలు పోగు చేస్తుంటే ఒకతన్ని ఒక భక్తుడు ఏమంటాడంటే, "బాబా, మీకు నేను ఇసుక, ఇటుక ఇస్తాను గుడి కట్టడానికి" అంటాడు. సరే అంటారు బాబా. సరే అంటాడు, అతను ఇస్తానంటాడు కానీ ఇవ్వడు. సరే ఒకసారి ఏం చేశారంటే బాబా గుర్తు చేద్దామని చెప్పి ఆయన దగ్గరికెళ్ళి, "నువ్వు ఇటుక, ఇసుక ఇస్తానన్నావు కదా! ఇస్తే గుడి మనం కట్టుకుందాం" అంటాడు. అతను ఆ వర్తకుడు అంటాడు. అతను అంటాడు కదా! "బాబా, నా దగ్గర ఏముంది బాబా, నేను చాలా బీదవాడిని. నేనెక్కడి నుంచి ఇవ్వగలను ఇటుక, ఇసుక" అంట. "ఓహ్! అవునా? అయితే సరే పర్వాలేదులే" అనేసి వచ్చేస్తాడు బాబా వెనక్కి. వచ్చిన కొన్ని రోజులు గడిచిపోతుంది. ఒకరోజు హఠాత్తుగా ఆహ్, ఈయన దుకాణాలుంటాయి యాక్చువల్‌గా. ఒక కిరాణా వ్యాపారం ఉంటుంది. అలాగే బట్టల దుకాణం కూడా ఉంటుంది. అబద్ధం చెప్తాడనమాట ఏం లేదనేసి. ఆ 2 కూడా ఒకరోజు మంటలు అంటుకుంటాయన్నమాట. అది కాలిపోతూ ఉంటాయి. ఇంక ఎంత మంటలు ఆర్పాలని నీళ్లు పోస్తారు, ఏం చేస్తారు, ఏమి చేసినా గానీ ఆహ్, ఇంకా ఎక్కుతోంది తప్ప తగ్గటం లేదు. అప్పుడేం చేశానంటే పరుగు పరుగున వెళ్ళి ఈ బాబా దగ్గరికెళ్ళి, "బాబా, నన్ను కాపాడండి. దుకాణాలన్నీ కాలిపోతున్నాయి" అంటాడు. "అదేంటి, నీకు దుకాణాలున్నాయా? నువ్వు బీదవాడివి, ఏమీ లేదు అని అన్నావు కదా నువ్వు. మరి ఇప్పుడు దుకాణాలు ఎక్కడి నుంచి వచ్చాయి" అంటాడు. "లేదు బాబా, నా వల్ల తప్పైపోయింది. నేను అబద్ధం ఆడాను. నేను మీకు అన్నట్టుగానే ఇసుక, ఇటుక తెప్పిస్తాను. తెచ్చిస్తాను మీకు. నన్ను దయచేసి కాపాడండి. నా దుకాణాలు కాలిపోతున్నాయి" అంటే బాబా ఒకసారి చూసి, "సరే ఏం కాలేదులే పో" అంటారనమాట. "ఏం కాదులే పో" అంటే ఇంక తిరిగి షాప్ దగ్గరికొచ్చేసరికి ఆ దుకాణాలు ఏవి అలాగే ఉంటాయి. అంతవరకు కాలిపోయినా కూడా అంతా బానే ఉంది. ఆ దుకాణాల ముందర మాత్రం కొన్ని ఎండు మిరపకాయలు కాలిపోయి పడి ఉంటాయండి. బూడిదే ఉంటాయన్నమాట. అంటే కాలిపోతున్నది కూడా ఈయన వాక్కుతో అలా మారిపోతాయన్నమాట. అలా అయిపోతుంది. ఇంకా ఒకసారి ఏమవుతుందంటే ఒక భక్తుడొస్తాడు. వచ్చి రామ్ సేవక్ అనే ఒక భక్తుడొచ్చి, "బాబా, బాబా, నాకు పెళ్ళై చాలా సంవత్సరాలయిపోయింది. కానీ నాకు పిల్లలు లేరు. మీరు నన్ను ఆశీర్వదించండి." అయితే బాబా ఏం చేస్తాడు, నీమ్‌కరోలి బాబా గారు ఒక యాపిల్ పండు తీసి అతనికిచ్చి, "నీ భార్యకివ్వు. ఆమెకు బిడ్డలు కలుగుతారులే" అంటారు. ఆ భక్తుడు చాలా సంతోషంగా పండు తీసుకొని భార్యకిస్తాడు. వారి సంవత్సరంలో ఒక బిడ్డ పుడతాడు. ఒక మగ బిడ్డ పుడతాడు. చాలా సంతోషిస్తాడు ఆ రామ్ సేవక్ అన్నమాట. అంటే వాళ్ళ వాక్కు అంటే వాళ్ళ వాక్ ఎలాంటంటే అంత శుద్ధంగా ఉంటే గనక వాళ్ళకి వాక్కుకి అంత శక్తి వస్తుందసలకి. అందుకని ఆయన చెప్పింది అది సిద్ధిస్తుంది. ఆహ్, ఆప్ ఆహ్, అతను రామ్ సేవక్ మళ్ళీ బాబా దగ్గరికొచ్చి, "బాబా, మీ అనుగ్రహంతో, మీ ఆశీర్వాదంతో మాకు బిడ్డ పుట్టాడు. నేను ఈ ఊరికి ఏదైనా చేయాలనుకుంటున్నాను. ఈ ఊర్లో నీళ్ళకు ఇబ్బందిగా ఉందనుకో ఒక బావి తవ్విస్తాను బావ" అంటే. "సంతోషం నాయన, అలాగే చెయ్యి. మీ అనుమతి ఇవ్వండి" అంటే, సంతోషం చెయ్యి" అంటారు. బావి తవ్విస్తాడు తను. కాకపోతే ఏమవుతుందంటే దాంట్లో ఉప్పు నీళ్లు పడతాయన్నమాట.
పిలిపితే మళ్ళీ తిరిగి బాబా దగ్గరికి వచ్చి, అయ్యో బాబా ఇలా ఉప్పు నీళ్ళు పడ్డాయి బావి తవ్వించాను కానీ ఏం చేయాలి అంటే ఇంకా ఏం పర్వాలేదు, ఒక 2 సంచుల చక్కెర తీసుకొచ్చి ఆ బావిలో పోసి సరిపోతున్నాను. ఓ 2 సంచులు చక్కెర తీసుకొచ్చి ఆ బావిలో పోస్తారు. ఆ నీళ్లు తీయగా అయిపోతాయి. ఈనాటికి కూడా, అంటే అప్పుడెప్పుడో జరిగింది. ఈనాటికి కూడా ఆ బావిలో నీళ్ళు గ్రామస్తులు వాడుకుంటున్నారంటే చూడండి, తీయటి నీళ్ళు. వాళ్ళ వాక్కు శక్తి అంతే అది. ఇది చదివినప్పుడు నాకు ఏది గుర్తొచ్చిందంటే, బాబా షిరిడి సాయిబాబా కథల్లో కూడా మనం చూస్తాం. ఆ, ఒక బావి తవ్విస్తే ఆ బావిలో ఉప్పు నీళ్ళు ఉంటే కనుక బాబా పువ్వులు వేసి దాన్ని మంచినీళ్ళగా మారుస్తారు అనమాట. వాళ్ళ శక్తి వాళ్ళ కోసం వాళ్ళు వాడుకోరు అది. ఏదైనా ఇతరుల కోసము, సమాజాని కోసము, ఒక మంచి పని కోసమే వాళ్ళు వాడుకుంటూ ఉంటారు కదా! సో, ఆ విధంగా ఆ బావిలో నీళ్ళు తియ్యగా మారిపోయి ఈనాటికి కూడా ఆ గ్రామస్తులు వాడుకుంటూ ఉంటారు. సరే, ఇతను ఇలా ఉండగా ఒక ఇంకా అంటే రకరకాల, నేను ఎందుకు చెప్తున్నానంటే, మనకు చాలామంది యోగుల గురించి, వాళ్ళ అద్భుతాల గురించి మనకేం తెలీదు. అంటే ఎప్పుడైనా కానీ ఒక భక్తి లేదా ఒక ఇది భావన కలగాలంటే వాళ్ళు చేసిన అద్భుతాలు గాని, వాళ్ళ మహిమలు గాని తెలిస్తేనే కదా! మనం షిరిడి సాయిబాబా చరిత్ర చదివితే కూడా ఎన్నో అద్భుతాలు చూస్తాం. అలాంటప్పుడు భక్తులకు ఒక రకం భక్తి భావన కలుగుతుందనమాట. ఈయన కూడా ఏంటంటే, ఈయన దగ్గరికి ఇంకొకసారి ఒక వ్యక్తిని చైన్స్‌తో, ఒక గొలుసులతో బంధించి ఒక వ్యక్తిని తీసుకొస్తారనమాట. ఏంటి అతను ఎందుకలా గొలుసులతో బంధించారు తీయండి అంటే గనుక, లేదు బాబా ఈయన గొలుసులు తీసేస్తే గనుక అందరిని కొడుతున్నాడు. నేను చెప్తున్నాను గదా! ముందు గొలుసులు తీయండి అంటాను బాబా. ఆ గొలుసులు తీసి అతను నిలబడి ఉంటాడనమాట. ఏం చేయడతను. అయితే నువ్వు వెళ్ళి అక్కడ ఎదురుగా చెట్టు ఉంటుందనమాట. ఆ చెట్టు పైకి ఎక్కి దిగు, ఎక్కి దిగు, ఇదే పని చేయాలి నువ్వు వెళ్ళు అంటాడనమాట బాబా. బాబా అనగానే అతని ఆ చెట్టు దగ్గరికెళ్ళిపోయి పైకెక్కడము, దిగడం, పైకెక్కడం, ఇదే అనమాట పని చేస్తున్నాం. ఎంతసేపు చేయగలరు, చేస్తే ఎక్కువసేపు చేస్తే కళ్ళు దిగుతాయి గదా! స్పృహ తప్పి పడిపోతాడు తను. తర్వాత బాబా ఆయన దగ్గరికెళ్ళి ఆహ్, లేపి స్పృహలోకి తీసుకొస్తారు. తర్వాత చెప్తారు ఊరి వాళ్ళకి, ఇతనికి ఏం కాలేదు, ఆరోగ్యంగా ఉన్నాడు. అనారోగ్య సమస్య అంతా తీరిపోయింది. వెళ్ళండి అంటారు. అంటే ఆయన మాటతోనే అన్నీ, ఆ వాక్కుకనమాట శక్తి అంతా. అలా అయిపోతుంది. తర్వాత ఏమవుతుందంటే, ఆహ్, ఇక్కడ ఈ జరిగినప్పుడు ఈయన పెద్ద వయసేం లేదు. 16 సంవత్సరాల వయసు. తర్వాత ఈయన పేరు ప్రతిష్టలు బాగా అందరికి తెలిసిపోతుంటాయనమాట. ఈ నీమ్ కరోలి బాబా గురించి అందరికీ పాకిపోతుంటుందనమాట. అయితే ఈయన తండ్రికి, దుర్గాప్రసాద్ శర్మ గారికి తెలుస్తుంది. ఇలా ఒక గ్రామంలో నీమ్ కరోలి బాబా అని ఉన్నారట. ఆహ్, చాలా మహిమ కలిగిన వారని చెప్పి తెలుస్తుంది. ఆయనేమనుకుంటాడంటే, ఈయన దగ్గరికెళ్ళి నీమ్ కరోలి బాబాని అడిగి తన కొడుకుని ఆహ్, ఎక్కడ ఉన్నాడో తెలుసుకుందాము అని చెప్పి ఆయన వస్తాడనమాట. వచ్చి ఈయన దగ్గర రాగానే ఈయన ఎలా ఉన్నారప్పుడు? అంతా జుట్టు పెరిగిపోయింది బాగా. ఒక తువ్వాలు కట్టుకొనున్నారు. పైన ఆచ్ఛాదన ఏమీ లేదు. అలా ఉన్నారన్నమాట. చాలా అతి సాధారణంగా ఉన్నాడు. మరెంతో ధనవంతుల కుటుంబం కదా ఆయన. కొడుకుని అలా చూసేసరికి ఆయన కొంచెం, ఆయనకి గుర్తుపట్టేస్తారు కొడుకుని. ఈ నీమ్‌కరోలి బాబా కూడా తండ్రిని గుర్తుపడతారన్నమాట. అలా చూసేసరికి తండ్రి బాధపడతాడు. కానీ ఒక రకంగా సంతోషంగా పడతాడు. ఎందుకంటే తన కొడుకు ఒక పెద్ద యోగిగా మారాడు. ఇంతమంది యొక్క మన్ననలు పొందుతున్నాడు అని సంతోషిస్తాడు. తండ్రిని చూసి నీమ్‌కరోలి బాబా కూడా నమస్కరిస్తాడన్నమాట. అప్పుడు చెప్తారు, "నువ్వు యోగిగా అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంటి దగ్గర రాంబేటి, ఆయన భార్య, నీంకొరలి గారి గారి భార్య, ఆమె ఉంది కదా! ఇది నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆమె అన్యాయం అయిపోతుంది కదా! నువ్వు ఇంటికి రావాలి" అని అంటారనమాట. అని ప్రాధేయపడతారు తండ్రి. అప్పుడు ఆహ్, బాబా గారు అంటారు కదా! "సరే, మీ మాట ప్రకారం నేను గృహస్థాశ్రమం స్వీకరిస్తాను. కానీ నేను చేయాల్సిన ఆధ్యాత్మిక పనులెన్నో ఉన్నాయి. వాటికి దేనికి మీరు అడ్డు పెట్టను, అభ్యంతరం చెప్పను అంటేనే నేను తిరిగి వస్తాను" అంటారు. అంటే సరే, అలాగే మేమేమి నీకు అడ్డు చెప్పము, ఇంటికి రమ్మంటాను. బాబా గారిని అక్కడి నుంచి, ఆ గ్రామం నీమ్‌కరోలి గ్రామం నుంచి తిరిగి ఆహ్, అక్బర్‌పూర్‌కి ఊరికి ఎళ్తారన్నమాట, తీసుకెళ్తారు. అక్కడ ఇంకా రాంబేటి అమ్మాయికైతే గనుక సంతోషానికి అవధులు లేవు. ఇతను తిరిగొచ్చాడని చెప్పేసి అందరూ, ఊరి వాళ్ళు కూడా చాలా ఆనందిస్తారు. ఎందుకంటే గనక తమ గ్రామానికి ఒక యోగిగా తిరిగొచ్చాడు ఈ ఈ లక్ష్మీ నారాయణ శర్మ అనేసి. అంటే ఒక యోగి మన దగ్గరకొచ్చారంటే ఎంతో ఆనందంగా ఉంటుంది గదా! ఏదైనా గాని ఆయన దగ్గరికెళ్ళి చెప్పుకుంటూ ఉంటారు అన్ని కూడా. సరే, వాళ్ళకి ఈ గృహస్థాశ్రమం స్వీకరించి వాళ్ళకి ముగ్గురు పిల్లలు పుడతారు, బిడ్డలు. కానీ ఈయన ఆధ్యాత్మిక సాధన అన్నీ అలాగే సాగుతూ ఉంటుంది. ఊరి వాళ్ళతో ఆయన మాట్లాడడము, చేయడము ఆధ్యాత్మికంగానే అన్నీ సాగుతూ ఉంటాయి పనులు.
సో ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఒకసారి ఏమవుతుందంటే కనుక ఉమ్, ఈయన కేంచిధామ్ అని ఒక ప్రాంతం దగ్గరికి వెళ్తారనమాట. అక్కడ పూర్ణానంద్ తివారి అని ఒక వ్యక్తి ఉంటాడు. పూర్ణానంద్ తివారి ఏంటంటే కనుక ఒక వ్యక్తి అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటాడు అనమాట. చాలా తీవ్రమైన అనారోగ్య సమస్య. ఈ కెంచిధామ్ అని అంటే ఇది ఈయన ఆశ్రమం ఉన్న ప్లేస్ అనమాట. కెంచిధామ్ అనేది హిమాలయాల కింద దిగువ ప్రాంతంలో ఉంది ఇది. ఆ, ఈ పూర్ణానంద్ తివారి అనే అతను తన అనారోగ్యం వల్ల నైనిటాల్కి కొంచెం దూరం, కొన్ని మైళ్ళ దూరంలో నైనిటాల్ ఉంటుంది. ఆ నైనిటాల్కి వెళ్ళి ఒక వైద్యుడి దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని తిరిగి వస్తుంటాడు అప్పుడప్పుడు అనమాట. ఒకరోజు అలాగే వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని ఆ మందులు అవి తీసుకొని తిరిగి వస్తుంటాడు ఊరికి. వస్తూ ఉంటే కనుక ఇది అంత కొండ ప్రాంతము, చీకటిగా ఉంటుంది. వస్తూ ఉన్నప్పుడు ఒక రోడ్డు మలుపు దగ్గర ఓ పూర్ణానంద్ అని పిలిపిస్తుంది అతనికి. నన్ను ఎవరు పిలుస్తున్నారు ఇక్కడ, నాకు ఎవరు ఇంత చీకట్లో ఎవరు, కొంచెం భయపడతారు అతను. తీరా చూస్తే బాబా ఉంటారు అనమాట. బాబా గురించి అతనికి తెలియదు అప్పటికి. అయితే బాబా గారు ఆయన చూసి, నీంకల్ బాబా అంటారు కదా, నువ్వు ఒక తీవ్రమైన అనారోగ్య సమస్యతో బాధపడుతున్నావు, ఏం భయపడకు, నువ్వు త్వరలోనే ఆరోగ్యం బాగవుతుందిలే అంటారు. ఆ పూర్ణానంద తివారి చాలా ఆనందపడతాడు. అంతే కదా, ఎవరన్నా కూడా అనారోగ్యంతో ఉన్నావంటే ఒకడు నీకేం కాదు, మామూలు వ్యక్తిలే చెప్పినా కూడా నువ్వు బాగైపోతుంది అని ఒక స్వాంతన ఇస్తే ఎంతో సంతోషపడతారు కదా. అలా పూర్ణానంద తివారి చాలా సంతోషపడతాడు. అప్పుడు బాబా అంటారు, నీతో ఒక పని జరగాల్సి ఉంది, కానీ ఇప్పుడు కాదు, ఒక 20 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ వస్తాను, అప్పుడు నీతో నాకు సహాయం కావాలి అని. అలాగే అంటారు. సరే, బాబా అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత 1962లో తిరిగి నీమ్కరే బాబా గారు పూర్ణానంద తివారి దగ్గరికి వెళ్తారు. అప్పటికి ఇంకా బాబా గారు బాగా పేరు ప్రతిష్టలు వచ్చేసాయి. అంటే చాలా మంది పరిచయం అయిపోయారు అనమాట. అందరికీ తెలిసిపోతున్నాయి ఆయన గొప్పతనం గురించి, మహిమల గురించి. ఎంతోమంది భక్తులు, శిష్యులు తయారవుతారు. ఈ- ఈ అటువంటి నీంకరలి బాబా గారే తన కలవడానికి వచ్చినందుకు పూర్ణానంద తివారికి చాలా ఆనందం అవుతున్నారు. అయితే బాబా గారు అంటారు కదా, ఆ, పూర్ణానంద తివారిని తీసుకుని వెళ్ళి ఒక ప్రాంతాన్ని తీసుకెళ్తారు. తీసుకెళ్ళి, ఈ ప్రాంతంలో నేను ఒక గుడి కట్టాలనుకుంటున్నాను, నాకు అనుమతి కావాలి, నువ్వు ఇప్పించు అంటారు అనమాట. నువ్వు నాకు సహాయం చేయాలి అంట. అంటే అప్పుడు ఆయన ఏం చేస్తారంటే, సరే నేను అధికారులతో మాట్లాడిస్తానని చెప్పేసి ఆ ఆ ఊరి దానికి సంబంధించిన అధికారులందరినీ పరిచయం చేస్తారు బాబా గారికి. పరిచయం చేస్తే వాళ్ళు అంటారు కదా, దాంట్లో ఒక వ్యక్తి అంటాడు, ఇదంతా ఈ ప్రాంతం అంతా కూడా అటవీ శాఖకు సంబంధించింది. ఈ అటవీ శాఖ అధికారులు కానీ లేకపోతే మంత్రి కానీ, అటవీ శాఖ మంత్రి కానీ దీనికి అనుమతి ఇవ్వాలి అని అంటారు. బాబా అంటారు కదా, అయితే ఎవరి ఈ అటవీ శాఖ మంత్రి, అప్పుడు మన భారతదేశానికి ఆ 62 అంటే అప్పటికి మన స్వాతంత్రం వచ్చింది కదా, ఎవరి మంత్రి అంటే కనుక ఆ, చరణ్ సింగ్ అంటారు అనమాట. సో చరణ్ సింగ్ అంటే ఒకసారి బాబా గారు కళ్ళు మూసుకొని, సర్లే, రేపు అతనే వస్తాడులే, అనుమతిస్తాడులే అనుకుని వెళ్ళిపోతాం. అనుకున్నట్టుగానే మరుసటి రోజు ఈ చరణ్ సింగ్ గారు తన కాన్వాయ్ చేసుకొని మొత్తం అందరితో బాబాని దర్శించడానికి వస్తారు. అంటే అప్పటికే బాబా పేరంతా బాగా తెలిసిపోయింది కదా అందరికీ, వస్తారు. అప్పుడు బాబా ఏం చేస్తారంటే కనుక ఈయన చరణ్ సింగ్ తీసుకెళ్ళి ఆ ప్రాంతాన్ని తీసుకెళ్ళి, ఇక్కడ నేను ఒక ఆశ్రమం కట్టాలనుకుంటున్నాను, నాకు అనుమతి కావాలి, ఒక దేవాలయం, హనుమాన్జీ మందిరం కూడా కట్టాలనుకుంటున్నాను, అనుమతి కావాలంటే బాబా మీరు మొదలు పెట్టండి పని, నేను అనుమతి పత్రాలు పంపిస్తాను అంటారు చరణ్ సింగ్. అప్పుడు బాబా ఆయన వంక చూసి, నువ్వు ప్రధానమంత్రి అవుతావులే పో అంటారు అనమాట. అన్నట్టుగానే ఆయన వాక్కు చూడండి. ఆయన అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. కొంతకాలానికే చరణ్ సింగ్ మన భారతదేశానికి కొంతకాలం పాటు ప్రధానమంత్రిగా ఉన్నారు. పిఎం అయ్యారనమాట, ప్రైమ్ మినిస్టర్గా అయ్యారనమాట. సో ఆ వాక్ శక్తి అనమాట, అంతగా అలా ఉంటుందన్నమాట. అక్కడ కట్టిన ఆశ్రమమే కైంచీధామ్ అనమాట. ఆ కైంచీధామే ఇప్పటికీ కూడా ఈయన ఆశ్రమం అనమాట. అక్కడే హనుమంతుని ఆలయం కూడా ఉంది. అంటే ఆయన ఆశ్రమం దర్శించుకోవాలంటే కైంచీధామ్కి, అది హిమాలయ ప్రాంతాల్లో దిగువన ఉందన్నమాట. అలా అవుతున్నాను. తర్వాత ఏమవుతుంటే ఒకసారి ఈయన ఈ కైంచీధాంలో కూడా యజ్ఞాలు చేసేవారు. యజ్ఞాలు చేస్తున్నప్పుడు లక్షల మంది వచ్చేవారట. నిమ్కల్ బాబా వారు చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, ఎక్కడెక్కడి నుంచి, అప్పటికి బాగా తెలిసిపోయింది కదా అందరికీ కూడా ఈయన గురించి, చాలా మంది వచ్చేవారు. అయితే అంత విరివిగా అన్నదానాలు సాగేవన్నమాట. అయితే ఒకరోజు ఏమవుతుందంటే, ఆ సమయంలో ప్రసాదానికి నెయ్యి తక్కువ పడుతుంది. నెయ్యి తక్కువ పడితే వాళ్ళు గబగబా వచ్చి, అప్పటికప్పుడు కావాలంటే కష్టం కదా అది, బాబా ఇలా నెయ్యి తక్కువ పడింది ప్రసాదానికి, ఏం చేయాలి అంటే,
బాబా అంటారు కదా, సరే ఒక 2 కుండలు ఇచ్చి నది దగ్గరికి వెళ్ళమని చెప్పండి, వెళ్ళి అక్కడి నుంచి నీళ్లు తీసుకొని రమ్మని చెప్పండి. ఇక్కడ బయలుదేరినప్పటి నుంచి అక్కడికి వెళ్ళి నదిలో నీళ్లు తీసుకొని తిరిగి వచ్చే వరకు రామనామం జపిస్తూనే ఉండాలి అని చెప్తారు. సరే, ఒక 2 వ్యక్తులు 2 కుండలు తీసుకుని రామనామం జపిస్తూ నదికి వెళ్ళి నీళ్లు తీసుకుని మళ్ళీ రామనామం జపిస్తూ వస్తారు. వచ్చి ఆ నీటిని ఒక పెద్ద పెద్ద పాత్రలోకి పోస్తారు. వారు తెచ్చింది నీరైతే పోసింది నెయ్యిగా ఉంటుంది అనమాట. అది ఆ నెయ్యి సరే, ఆ ప్రసాదం తయారు చేస్తే అప్పటికి ఆ పని అయిపోతుంది. అది ఆ, ఇదైపోతుంది, ఆ సమస్య తీరిపోతుంది మనం. మరుసటి రోజు బాబా వాళ్ళని పిలిచి దుకాణం నుంచి 2 టిన్నుల నెయ్యి తీసుకురమ్మంటారు. తీసుకొచ్చినాక ఆ అంటే మరి ఆ నది నుంచి, ఆ నదీమాత నుంచి నీళ్లు తీసుకున్నారు కదా, ఆ నెయ్యిగా మారింది కదా ఆయన మాటకి. కనుక ఇప్పుడు మనం తిరిగి ఇవ్వాలి, తీసుకున్నది మనం తిరిగి ఇవ్వాలి. అది ఒకటి నేర్పించడానికి కోసం అని చెప్పేసి బాబా ఏం చేస్తారంటే 2 టిన్నుల నెయ్యి తెప్పించి ఆ నదిలో కలపమని చెప్తారనమాట. సరే, వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ ఆ నదిలో కలిపేస్తారు. ఆ విధంగా ఆ కథ సుఖాంతం అవుతున్నాడు. అయితే ఈయనకి భారతదేశంలోనే కాదు ఫ్రెండ్స్, మొత్తం అనేక చోట్ల ఈయనకు భక్తులు ఉన్నారు, అనేక దేశాలలో కూడా. అయితే ఆ సమయంలో ఏమవుతుంటే, ఒక హార్వర్డ్ యూనివర్సిటీలో, అమెరికాలో బాస్టన్లో హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక ఆల్బర్ట్ రిచర్డ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు. అయితే అతను ఒక సైంటిస్ట్, ప్రొఫెసర్. ఆయన ఏం చేసేవాడంటే ఈ ఎల్ఎస్డి, మాదక ద్రవ్యాల మీద, మందు ఉంటుంది కదా, దాని మీద ఈయన ఆల్బర్ట్ రిచర్డ్ ప్రయోగాలు చేసేవాడు, పరిశోధనలు చేసేవాడు అనమాట. లెక్క ప్రకారం ఏంటంటే కనుక ఈ ఎల్ఎస్డి అనేది, ఈ మాదక ద్రవ్యాలు అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి ఇవ్వకూడదు, పిల్లలకి ఇవ్వకూడదు, ఒక వయసు వచ్చే వరకు వాళ్ళకి ఇవ్వకూడదు. కానీ ఈయన ఏం చేస్తున్నా, ఒకసారి ఒక విద్యార్థికి ఇస్తాడనమాట. అది యూనివర్సిటీ అధికారులకు తెలిసి ఈయన ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తారు. సరే, అలా డిస్మిస్ అయిపోతాడు. కొంతకాలానికి ఏం చేస్తాడంటే ఆయన ఇండియాకి వస్తాడు, భారతదేశాన్ని వచ్చి ఒక ఫ్రెండ్ని ఎవరిని కలుస్తారు, ఒక యోగా మాస్టర్ని లాగా ఆయన కలుస్తారు. ఆయన పేరు బాబా రామ్దాస్ అనమాట. సారీ, ఆయన ఏదో పేరు ఉంది, సరే ఒక నిమిషం. ఈయననే మారిపోతాడనమాట. సరే, ఏం చేస్తారంటే ఆ యోగా టీచర్ ఆయనను తీసుకొని ఇక్కడికి వెళ్తారనమాట, ఈ నీంకరల్ బాబా దగ్గరికి వెళ్తారు. నేను పరిచయం చేస్తాను బాబా గారిని అని చెప్పి తీసుకుని ఇక్కడికి వస్తారు. వచ్చి ఈయన బాబా గారు ఏం చేస్తారంటే కనుక ఆయన్ని చూసేసి, నువ్వేదో మాత్రలు ఉన్నాయి కదా నీ దగ్గర, ఒక మాత్ర నాకు ఇవ్వు అంటారు అనమాట. ఆయన ఆల్బర్ట్ రిచర్డ్ అనుకుంటాడు, ఓహో ఈయన మందు కోసం అడుగుతున్నారు అని చెప్పేసి ఒక మాత్ర తీసి ఇస్తాడనమాట. ఇంకోటి ఇవ్వు అంటారు అనమాట. ఇంకోటి ఇస్తాడు. నీ దగ్గర ఉన్నాయి కదా అన్ని మందులు, అవన్నీ నాకు ఇచ్చే అంటారు. ఆయన దగ్గర 6 మాత్రలు ఉంటాయన్నమాట, ఆ మాదక ద్రవ్యం. ఆ 6 మాత్రలు ఈయనకు ఇస్తారన్నమాట. ఇచ్చేస్తే ఈ 6 కూడా ఒక్కసారి తీసేసుకొని నోట్లో వేసేసుకుంటారు. వేసుకొని మింగేస్తారన్నమాట. ఈయన ఆల్బర్ట్ రిచర్డ్ భయపడిపోతాడు. ఏంటి ఈయన ఒక్కసారి 6 వేసేసుకున్న, ఒక్క మత్తు మాత్ర వేసుకుంటేనే అది మత్తు చాలా ఎక్కువగా ఉంటుంది, ఒక్క మాత్రకి. ఈయన 6కి 6 వేసుకుంది కానీ ఈయనకి ఏమైనా అయిపోతుందో ఏమో, ఇది ఎలాగని ఒక విపరీతంగా టెన్షన్ పడిపోతూ ఉంటాడన్నమాట. బాబా గారు చక్కగా 6కి 6 వేసేసుకొని ఏమీ తెలియనట్టుగానే, ఏమీ కానట్టుగానే అందరితో మాట్లాడుతూ తన రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటుంటారు. తను ఆశ్చర్యపోతాడు, ఏంటి ఒక్క మాత్రకే అంత పవర్ ఉంటుంది కదా, ఈయన 6 మాత్రలు ఒకేసారి మింగేశాడు. మింగేసి చక్కగా హాయిగా ఏమీ కానట్టుగా, ఏమీ తెలియనట్టుగానే అలాగా ఉన్నాడు అని అంటే అంత అర్థమవుతుంది అనమాట. అంటే ఈ మందుల శక్తి కంటే యోగ శక్తి గొప్పది అని అర్థమవుతుంది. ఈ మాత్రలు ఇవన్నీ మత్తు మాత్రల కన్నా, వాటికన్నా శక్తి కన్నా పెద్ద వీళ్ళ యోగ శక్తి గొప్పది అని తెలుసుకుని ఆయనకి శిష్యుడిగా మారిపోతాడు అనమాట. మారిపోయి తన పేరు బాబా రామ్దాస్, అంటే ఆల్బర్ట్ రిచర్డ్ కదా, రిచర్డ్ అని కాస్త బాబా రామ్దాస్గా మారిపోయి ఇక ఈయనకి భక్తుడిగా అయిపోయి అన్ని చోట్ల ఈయన యోగా సెంటర్స్ అమెరికాలో అన్ని చోట్ల కూడా తిరుగుతూ యోగా మెడిటేషన్ సెంటర్స్ నెలకొల్పి ప్రచారం చేస్తూ ఉన్నారన్నమాట. ఇప్పటికీ కూడా కాలిఫోర్నియాలో కూడా ఈయన ఆశ్రమాలు, నింకరల్ బాబా గారి ఆశ్రమాలు ఉన్నాయని చెప్పి అంటారు అన్నమాట.
సో అలాగా ఈవెన్ విదేశీ వారు కూడా ఈయన శిష్యులుగా మారిపోయి ఉంటారు అనమాట. అయితే ఇంకొకటి ఒకటి చెప్పాలి నేను, ఒకటి ఇది చాలా విచిత్రమైనది అసలుకి. ఒక ఆ, కీలా ఘాట్ అని నదీ యమునా నది దగ్గర ఒక ఘాట్. అక్కడ ఒక ఒక వృద్ధ దంపతులు ఉంటారు, వాళ్ళు ఈయన శిష్యులు అనమాట. ఆ శిష్యులు ఏం చేస్తారంటే కనుక ఆ, ఈయన భక్తులు కదా, వాళ్ళ కొడుకు ఉంటాడు కదా, ఆర్మీలో పనిచేస్తుంటాడు. చాలా నెలలుగా ఆ కొడుకు దగ్గర నుంచి ఎటువంటి సమాచారం ఉండదు. వాళ్ళకి చాలా భయపడుతూ ఉంటారు అనమాట. ఏంటి మా పిల్లవాడు ఒక్కడే కొడుకు వీళ్ళేమో వృద్ధులైపోయారు, ఏమి సమాచారం లేదు, ఎలా ఉన్నాడని భయపడుతుంటారు. ఒకరోజు నీమ్కరలి బాబా గారు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాళ్ళు చాలా పేద కుటుంబం లాగా ఉంటుందన్నమాట. వెళ్తే ఈయన మర్యాద చేస్తారు. నాకు భోజనం పెట్టండి అంటారు. వాళ్ళు గబగబా వాళ్ళ దగ్గర ఉన్నది ఏదో వాళ్ళు తీసుకొచ్చి ఆ బాబా గారికి పెడతారనమాట. ఆయన తినేసి ఈ రోజు నేను ఇక్కడే పడుకుంటాను అంటారు. పాపం బీదవాళ్ళు, కానీ బాబా గారంటే భక్తి కనుక వాళ్ళని ఆయన తగ్గట్టుగా ఆమరించి చేస్తారు, పరపతి వేస్తారు. బాబా గారు పడుకుంటారు. పడుకొని ఆయన ఎప్పుడు కంబళి ఉంటుంది కదా, ఆ కంబళి కప్పుకొని పడుకుంటారు. మధ్యరాత్రి ఆయన ఒకటే లోపల నుంచి మూలుగులు, ఏదో బాధపడుతున్నట్టుగా అరుపులు లాగా వినిపిస్తుంటాయి. ఈ వృద్ధ దంపతులకి ఏం అర్థం కాదు. ఏంటి బాబాగారు ఏదో మూలుగుతున్నారు, బాధపడుతున్నారు, ఏమైనా అయిందా? లేపాలా? ఏంటో వాళ్ళ భయం. గురువు గదా! భక్తి వాళ్ళకు ఎక్కువ. లేపచ్చా? లేపకూడదా? అని అనుకుంటారు. సరే అలాగే అయిపోతుంది. రాత్రి తెల్లారుతుంది. తెల్లవారేసరికి బాబాగారు లేస్తారు. చక్కగా కంబళి మడత పెట్టేసి ఆ వృద్ధ దంపతులకిచ్చి ఆహ్, "ఏం కాలేదే, మీ మీ అబ్బాయి క్షేమంగా ఉన్నాడు. వస్తాడులే, ఒక నెల రోజులు తిరిగి వస్తాడు. ఈ కంబళిని మీరు ఇలాగే తీసుకెళ్ళి నదిలో పడేయండి. దీంట్లో ఏముందో మీరు తీసి చూడదు చూడకండి" అని చెప్తారు. సరే ఆ వృద్ధ దంపతులు సరే అంటారు. బాబాగారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ కంబళి తీసుకొని వాళ్ళు నదిలో వేయడానికి ఆ వృద్ధ దంపతులు వెళ్తారు. అది ఎంత బరువుగా ఉంటుందంటే, ఆ చాలా బరువుగా ఉంటుంది. ఇదేంటి కంబళి అంత బరువుగా ఉండదు కదా! ఏముందబ్బా దీంట్లో చూద్దామా అనుకుంటారు. కానీ మళ్ళీ బాబాగారు చెప్పారు కదా తీయొద్దని చెప్పేసి. ఇంక మాట్లాడకుండా గురువుగారి ఆజ్ఞ పాటించాలని చెప్పేసి అది అలాగే తీసుకెళ్ళి నదిలో పడేస్తారు. బాబాగారు అన్నట్టుగా నెల రోజుల్లో ఆ ఆర్మీ నుంచి కొడుకొస్తాడనమాట. చాలా సంతోషపడతారు. సరే ఆ కొడుకుతో మాట్లాడుతూ చేస్తున్నప్పుడు వాడు మాట్లాడుకుంటున్నప్పుడు ఒక సందర్భంలో ఆ అబ్బాయి అంటాడు కదా! ఒకరోజు ఏమైందంటే నేను యుద్ధంలో ఉన్నప్పుడు మా క్యాంప్ మీద జపాన్ ఆర్మీ మా మీద బాంబులేసింది. తర్వాత చాలాగా తూటాలు పేల్చారు. నాతో ఉన్న సైనికులందరూ కూడా చనిపోయారు. మరి అదేం విచిత్రమో కానీ నా మీద తూటాలు కాలుస్తున్నారు వాళ్ళు. గన్స్ పేలుస్తున్నారు కానీ ఒక్కటి కూడా నాకు తగలటం లేదు. నా పక్క నుంచి ఇటు నుంచి అటు నుంచి వెళ్ళిపోతుంది కానీ నాకు తగలటం లేదు. నేను రక్షించబడ్డాను. కాకపోతే ఏమైందంటే దానికి నేను స్పృహ తప్పి పడిపోయాను. పొద్దున్నే మా క్యాంప్ ఆఫీసర్ వచ్చి నన్ను తీసుకెళ్ళి నన్ను కాపాడాడు. తీసుకెళ్ళిపోయాడు, రక్షించాడు అని చెప్పంటాను. వీళ్ళకెందుకో అనుమానం వచ్చి ఏ రోజునైనా అని అడుగుతారు. ఎప్పుడంటే సరిగ్గా ఆ రోజు బాబా గారొచ్చి వీళ్ళింట్లో పడుకున్న రోజు, అక్కడ జరిగిన రోజు ఒకటే ఉంటుందన్నమాట. అంటే ఆ పిల్లవాడికి జరగాల్సినటువంటి అంటే తూటా దెబ్బలు కానీ అవన్నీ ఈయన దానికి తీసుకున్నట్టుగా ఆ బాధను అనుభవించారన్నమాట ఈయన. అనుభవించి తన భక్తులను వాళ్ళదికి కాపాడారన్నమాట. మనం బాబా కథలో కూడా ఇలాగే చూస్తాం. లాస్ట్ చివర్లో తాత్యా పోవాల్సిన తాత్యాకి తన ప్రాణం ఇచ్చి ఆయన పోయారంటారన్నమాట అసలకి. షిరిడి సాయిబాబా సచ్చరిత్రలో కూడా ఉంటుందన్నమాట అసలకి. అంటే బాబా తన ప్రాణాన్ని తాత్యాకిచ్చి, తాత్యాన్ని బతికించి, అతని రోగాన్ని తను తీసుకున్నారు అని చెప్పి కూడా అంటారు. అంటే యోగుల జీవితాలలో కొన్ని కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే చాలా సిమిలారిటీస్ ఉంటాయన్నమాట. చాలా పోలికలు కనిపిస్తాయి మనకి. అలా జరుగుతుందన్నమాట అసలకి. వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. ఎంతో వాళ్ళు భక్తితో ఉంటారన్నమాట కదా! వాళ్ళకి రక్షించాల్సిన బాధ్యత తమదే అని అనుకుంటారు వాళ్ళు. అలాగే ఏమవుతుందంటే ఓసారి బాబా గారు ఎక్కడికో వెళ్దాం అనుకుంటారు. మామూలుగా బాబా ఎక్కడికెళ్ళాలన్నా భక్తులు ఏం చేస్తారంటే మరీ పాతకాలం కాదు గనక కార్ అరేంజ్ చేస్తారనమాట వాళ్ళే. అలాగే ఎక్కడికో వెళ్దాం అనుకుని ఒక వ్యక్తి అంటాడు, "నేను బాబా మీరు ఆహ్, వెళ్ళకండి. నేను కార్ ఇచ్చి మా అబ్బాయినిచ్చి పంపిస్తాను. మిమ్మల్ని తీసుకెళ్తాను ఎక్కడికి కావాలంటే అక్కడికి" అంటాడు. బాగా ధనవంతుడు. కారుని, కొడుకుని ఇచ్చి పంపిస్తారు ఈ ఆశ్రమానికి. ఆ ఆశ్రమంలో ఆ రోజు రాత్రి ఉంటాడు ఆ పిల్లవాడు. పొద్దున పెద్దవాడే ఉంటాడు. ఆహ్, కాలకృత్యాలకో దేనికో బయటికెళ్తాడు. పాము కాటుతో అక్కడికక్కడే మరణిస్తాడు ఆ పిల్లవాడు.
వెంటనే ఆశ్రమం వాసులు పరిగెత్తుకుంటూ వచ్చి ఈయనకు చెప్తారు, బాబా ఇలాగ ఈ పిల్లవాడు ఇలా మరణించాడు, ఇతను. బాబా వెంటనే అక్కడికి వెళ్తారు. వెళ్ళి చూసి తన పైన ఉన్న కంబళి తీసి ఆ పిల్లవాడి మీద కప్తారు. కప్పి, ఏ లే లే, మనం వెళ్ళాలి కదా, టైం అవుతుంది లేరా అంటారనమాట. అనగానే అతను ప్రాణం పోయింది. కానీ ఏమీ జరగనట్టుగాని లేచి కూర్చొని ఆ కంబళి మడత పెట్టి, పదండి బాబా అంటాడనమాట. ఒక దగ్గర మనం ఏం చూసాము, అంటే ఒకటి ప్రాణం రక్షించారు ఆ ఆర్మీ అతన్ని, ఆ దెబ్బలు తాను భరించి. ఇక్కడైతే గనక స్వయంగా చనిపోయిన వ్యక్తిని ప్రాణం ఇచ్చారు, ప్రాణదానం చేసినట్టుగా. ఆ పిల్లవాడు లేచాడు. పదండి బాబా అని వచ్చాడనమాట. అంటే వీళ్ళ శక్తి ఎంత అమోఘం చూడండి. వాళ్ళకి అంటే చనిపోయిన ప్రాణం లేని వ్యక్తి కూడా ప్రాణం పోయేలాంటి శక్తి ఉంటుంది వీళ్ళకనమాట. అంత సాధన, గొప్ప సాధన వీళ్ళది. అలా అవుతుందనమాట. అయితే ఇతను ఆహ్, వాళ్ళు వెళ్తారు. ఎప్పుడెళ్ళినా కానీ మామూలుగా కార్‌లోనే వెళ్తూ ఉంటారనమాట. ఒకరోజు ఏమవుతుందంటే ఒక భక్తుడు పిలుస్తారు బాబాని ఆగ్రాలో. మా ఇంటికి రండి బాబా అంటే, కార్‌లో పోకుండా ఏం చేశారంటే, బాబా నాకు రైలు టికెట్లు బుక్ చేయండి అంటారు. రైల్లో పోతారు. ఆగ్రా స్టేషన్‌లో దిగేసరికి పొద్దున్న 4, 4:30 ప్రాంతం అవుతుంది. బయటికెళ్ళి రిక్షా వాళ్ళని చూసి పలానా ప్లేస్‌లో దింపమంటారు. దింపమంటే వాళ్ళు ఎవరు రారు. మేము దింపమంటారు. ఎందుకంటే ఈ యోగులు వీళ్ళ దగ్గర ఏముండదు కదా! డబ్బులు ఉండవు అనేసి వాళ్ళకి అభిప్రాయం. సాధారణంగా అలాగే ఉంటారు. వాళ్ళు చాలా సామాన్యంగా ఉంటారు కదా! అతి సాధారణమైన జీవితం. ఆహ్, వాళ్ళు రామంటారు. ఎవరు రామంటారు. కానీ అక్కడ ఒకతను సీతారాం అనే ఒక రిక్షా అతను ఏం చేస్తారంటే, "బాబా రండి నేను తీసుకెళ్తాను మిమ్మల్ని" అని రిక్షాలో ఎక్కించుకొని అతను బాబా చెప్పిన అడ్రెస్‌కి తీసుకెళ్ళి దింపుతారన్నమాట. దింపి బాబా డబ్బులివ్వబోతారు. బాబా నాకు డబ్బులివ్వద్దు, మీ ఆశీర్వాదం ఇవ్వండి. నాకు ఇంటి దగ్గర భార్య, ముగ్గురు పిల్లలున్నారు. నాకు జీవనం చాలా కష్టంగా ఉంది. మీరు ఆశీర్వదిస్తే గనుక నాకు మంచి జీవనోపాధి దొరుకుతుంది. నేను ప్రశాంతంగా ఉండొచ్చు. నాకు మీ ఆశీర్వాదం కావాలంటే, బాబా అంటారు, ఆహ్, ఇక మీద నీ జీవితం మారిపోయింది పో అంటారనమాట. అనేసి వెళ్తుంటారు. వెళ్తుంటే ఈయన రిక్షా మళ్ళీ తీసుకొని వెళ్ళిపోదామని చూస్తుంటే రిక్షాలో ఈ బాబా గారి బ్యాగ్ ఉంటుందన్నమాట. సరే వెంటనే బాబా అని పిలుస్తారు. మీ బ్యాగ్ ఉండిపోయింది బాబా తీసుకోండి అంటే బాబా అంటారు, తిరిగి చూసి ఈ బ్యాగ్ నీకోసమేలే తీసుకోపో, ఇంటికెళ్ళి తీసి చూడు అంటారన్నమాట. సరే అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఈయన ఇంటికొస్తాడు. ఇంటికొస్తే వాళ్ళ భార్య అంటుంది కదా! "ఏంటి నువ్వు ఇందాకే వెళ్ళావు, అప్పుడే వచ్చేసావు. నువ్వు కనీసం రిక్షా తొక్కి డబ్బు సంపాదిస్తున్నావు కదా! మనకి తిండి దొరికేది. అప్పుడే వచ్చావు" అంటే, "కాదు కాదు ఇలా ఇలా జరిగింది. బాబాగారు ఏదో ఒక సంచి మర్చిపోయారు. ఈ సంచిలో ఏముందో ఇంటికెళ్ళి చూడమని చెప్పన్నారు." సో, ఆ సంచి ఇద్దరు ఇప్పుతారు భార్యాభర్తలు. ఇప్పితే గాని దాంట్లో కలశం ఉంటుంది. ఆ కలశంలో బంగారు నాణాలుంటాయన్నమాట. మరి ఎక్కడి నుంచి తెప్పించారో బాబాగారు. సో, ఆశ్చర్యపోతాడు, ఆనందపడిపోతాడన్నమాట. ఇంక అప్పటినుంచి ఈ రిక్షా సీతారాం కాస్త సేఠ్ సీతారాం అయిపోతాడనమాట. అంటే వాళ్ళ అనుగ్రహం అలాంటిది. వాళ్ళు అనుగ్రహిస్తే గనక ఏమైనా వాళ్ళు చేయగలరు. వాళ్ళకి అంత శక్తి ఉంటదనమాట. తర్వాత ఏం చేస్తానంటే అసలు ఈయన గురించి చెప్పాలంటే గనక, నేను ఇందాక చెప్పా కదా! విదేశాల్లో కూడా ఈయన భక్తులున్నారని చెప్పేసి. మనకి యాపిల్ కంపెనీ స్టీవ్ జాబ్స్ సీఈఓగా ఉండేవారు కదా! ఆయన ఇప్పుడు లేరు. స్టీవ్ జాబ్స్‌కి ఆధ్యాత్మిక చింతన కూడా కొంచెం ఉండేదట అసలకి. తానెవరో తెలుసుకోవాలి అని ఒక కోరిక ఉండేదట. ఈయనేం చేశారంటే, నీమ్‌కరళి బాబా గురించి విని ఒకసారి భారతదేశానికెళ్ళి ఆయన చూడాలనుకుంటారు. అలా అనుకోని ఆహ్, 1873లో 74లో వస్తారన్నమాట భారతదేశానికి. కానీ విచిత్రం ఏంటంటే గనక ఆయన వచ్చేసరికి అన్‌ఫార్చునేట్‌లీ దురదృష్టవశాత్తు అంతకుముందు సంవత్సరం 73లోనే బాబా గారు శరీర త్యాగం చేసేసారు. చాలా నిరుత్సాహపడిపోతాడు. కానీ బాబా గారి ఆశ్రమం దర్శించి కేంచుదాంలో వెళ్ళిపోతారన్నమాట. వెనక్కెళ్తారు. అలాగే మార్క్ జుకర్‌బర్గ్ ఇతను ఫేస్‌బుక్ సీఈఓగా ఉన్నాడు కదా! అతను కూడా స్టార్టింగ్‌లో కంపెనీ మొదలుపెట్టినప్పుడు కొన్ని చాలా సమస్యలు ఎదురవుతాయి అతనికి. అప్పుడు స్టీవ్ జాబ్స్ సలహా ఇస్తాడట. మీరెళ్ళి నువ్వెళ్ళి ఈయన ఆశ్రమాన్ని దర్శించు అని చెప్తాడట. అప్పుడు ఆ మార్క్ జుకర్‌బర్గ్ భారతదేశానికొచ్చి, ఈయన ఆశ్రమానికొచ్చి, అంటే అప్పటికి లేరు బాబాగారు. కానీ ఆశ్రమానికొచ్చి ఆహ్, దర్శనం చేసుకొని వెళ్తారన్నమాట. తర్వాత అతని సమస్యలు అధిగమించాడు, సెట్ అయ్యాడు అని చెప్పి అంటారన్నమాట. ఆయనే చెప్పుకున్నాడు ఆ విషయం. అలాగే జూలియా రాబర్ట్స్, ఆమె అమెరికన్ యాక్ట్రెస్. ఆమె కూడా ఒకసారి బాబా ఫోటో చూస్తుందట. నింకరులి బాబా గారి ఫోటో చూస్తుంటే ఆ ఫోటోలో నుంచి తనలోకి ఏదో శక్తి వస్తున్నట్టుగా అనిపించిందట. ఒక శక్తి నాకలా అనిపించి ఆమేమైందంటే ఇంకా దానికి
ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి తను హిందూ మతం తీసుకున్నాను అని చెప్తుందనమాట. ఆమె హిందూ మతంలోకి మారిపోయింది. అది నేను యూట్యూబ్‌లో వీడియో కూడా ఉంది అసలకి దానికి. హిందూ మతంలోకి మారిపోద్దనమాట. అంటే అంత చూడండి ఎంత దేశ విదేశాల్లో ఆయన పేరు ప్రఖ్యాతులు గాంచాయి. ఆహ్, హ్మ్, అలాగే గూగుల్‌కి ఫౌండర్ లారీ పేజ్ అనే అతను కూడా బాబాకి శిష్యుడట. అంటే బయటికి వాళ్ళంతా తిప్పకపోవచ్చు. మత సంబంధమైన ప్రాబ్లమ్స్ ఉంటాయనో ఏదో కానీ, ఇవన్నీ వీళ్ళందరూ కూడా దీనికి ఆహ్, ఇన్‌ఫ్లూయెన్స్ అయిన వాళ్ళే ఈయన వల్ల. అంటే భారతదేశము సనాతన ధర్మానికి ఒక ఆట పట్టులాగా ఉందసలకి. వీళ్ళ బయట ఎన్నో మతాలొస్తున్నాయి, పోతున్నాయి కానీ ఇంతమంది విదేశీ ఆహ్, వాళ్ళందరూ మన దేశాన్ని ఆక్రమించుకొని, వాళ్ళు మనల్ని ఎంత నొక్కి పెట్టాలో చూడాలని చూస్తున్నారు కానీ, ఈనాటికి కూడా ఈయన సనాతన ధర్మాన్ని ఎవ్వరూ ఏమి చేయలేకపోయారు అంటే కారణం ఎందుకంటే, ఇలాంటి ఈ గురువులు, ఈ మహానుభావులు, యోగులు, అవధూతల వల్లనే ఇలా ఇంత గొప్పతనంతో ఉందనిపిస్తుంది భారతదేశం అసలకి. తర్వాత ఏమవుతుందంటే ఈయన లాస్ట్ దీనికో బృందావనంలో ఇంకొక గుడి కడతారు ఈయన. ఆశ్రమం కడతారు. ఈయన 108 గుళ్ళు కట్టారు హనుమాన్‌జీకి. మా హనుమంతుల వారికి హనుమంతులు ఉపాసకులు కనుక 108 గుళ్ళు కడతారు. దాంట్లో ఒకటి కైంచీధామ్ ఒకటి ఈయన ఉన్న ఆశ్రమం. ఇంకోటి బృందావన్ అంటారు వాళ్ళు. బృందావన్. అదొకటి 2 ఫేమస్ అనమాట. ఒకరోజు ఏం చేస్తారంటే నేనింకా బృందావనం చూడాలనుకుంటున్నాను అంటారు. అంటే ఎప్పుడు కార్‌లో వెళ్తుంటారని కార్ అరేంజ్ చేద్దామంటే గనక లేదు లేదు నాకు రైలు టికెట్లు బుక్ చేయండి అంటారు. రైలు టికెట్లు బుక్ చేస్తారు. ఆయన ఏం చేస్తారంటే ఆహ్, లేచి ఇంక వెళ్ళడానికి టైం అవుతున్నప్పుడు రైలుకి ఆహ్, ఆశ్రమం అంతా తిరుగుతారు. తిరిగి అక్కడ హనుమంతుల వారి విగ్రహానికి, కాళీమాత విగ్రహానికి సాష్టాంగ నమస్కారాలు చేసి, ప్రార్థనలు చేసి మొత్తం అంతా కలియ తిరిగి వెళ్తుంటే ఈయన కంబళి జారి పడిపోతుందనమాట. శిష్యుడు ఏం చేస్తారంటే కంబళి ఇవ్వడానికి వస్తారు, కప్పడానికి వస్తారు. వస్తే ఇంక నాకు దాని అవసరం తీరిపోయిందిలే అని చెప్పేసి పడేస్తారు. అలాగే మనం బాబా గారి కథలో కూడా చూస్తాం. ఓ ఇటుక రాయి విరిగిపోతుందనమాట అసలు. అంటే అది సిమిలారిటీస్ గురించి నేను చెప్తున్నాను. తర్వాత ట్రైన్ టికెట్ బుక్ చేస్తారు. ట్రైన్‌లో వెళ్తారు. మథురలో దిగుతారు. ఆ మథురలో చాలా వేడిగా అనిపించి బాబా అంటారు కదా! నాకు చాలా దాహంగా ఉంది, వేడిగా ఉంది అంటారు. అంటే భక్తులు నీళ్లు తెచ్చిస్తారు. ఆ నీళ్లు తాగి అక్కడికక్కడ స్పృహ తప్పి పడిపోతారనమాట. లేకపోతే వెంటనే భక్తులేం చేస్తారంటే, ఈయనని తీసుకెళ్ళి అక్కడే రామకృష్ణ మిషన్ హాస్పిటల్ ఉంటే దాంట్లో చేరుస్తారు. మరి ఇక హాస్పిటల్ చేర్చగానే వాళ్ళేం చేస్తారు, వెంటనే ఈయనకి ఆక్సిజన్ పెట్టేసి, రకరకాల రక్త పరీక్షలు చేసి, అవన్నీ చేస్తూ ఉంటారు. చేస్తుంటే బాబా గారు చూసి ఆ మాస్కులు అవన్నీ పీకి అవతల పారేస్తారనమాట. పారేసి లేచుకొని నాకు ఇవన్నీ ఏమి అవసరం లేదు అంటారు. అని ఆహ్, ఒకసారి కూర్చొని జయ జి జయ జగదీశ హరి, జయ జగదీశ హరి, జయ జగదీశ హరి అని ఒక 3 సార్లు మనకి శరీర త్యాగం చేసేస్తారు. అంటే సులభంగా ఆయనకు దానికేం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేనట్టుగా ఆ మాట అంటూ శరీర త్యాగం చేస్తారనమాట. సో, ఆ భక్తులు బాధపడతారు. నేనెక్కడికి పోవట్లేదు. మీకెప్పటికీ నేను కనిపిస్తూనే ఉంటాను, దర్శనం ఇస్తూనే ఉంటాను. ఆయన చెప్పినట్టుగానే నేటికి కూడా ఎంతమందికో ఆయన దర్శన భాగ్యం దొరుకుతూ ఉంటుంది. అంటే బాబా గారేంటంటే ఇటు గృహస్థాశ్రమాన్ని స్వీకరించి వ తర్వాత ఒక అంటే ఒక సన్యాసిగా కూడా అలా ఓ ఆధ్యాత్మిక జీవితాలను బ్యాలెన్స్ చేసుకుంటూ మన దీంట్లో చూస్తాం. ఇలాంటి వారంటే గనక లాహిరి మహాశయులు, శ్యామచరణ్ లాహిరి మహాశయులు అంటే మహావతార్ బాబాజీ గారి శిష్యులు కూడా ఆయన కూడా అంతే. ఆహ్, స సంసారంలో ఉంటూనే ఆధ్యాత్మికంగా కూడా ఉంటారాయన. అంతదాకా ఆయన మన పత్రిజీ గారే సంసారంలో నిర్మాణం, అలా నిర్మాణం అన్నట్టుగా ఈయన కూడా అలా చేసి ఇటు గృహస్థాశ్రమం తీసుకొని సంతగా జీవిస్తూ చివరి 15 సంవత్సరాలు మాత్రం టోటల్‌గా సన్యాసాశ్రమం స్వీకరిస్తారు. ఆ విధంగా ఆయన ఈనాటికి కూడా హిమాలయాల్లో భక్తులు ఎవరెళ్ళినా హిమాలయాలకు వెళ్ళినా గాని ఆయన ఆశ్రమం దర్శిస్తున్నారు అంటే ఆయన గొప్పతనం మనం తెలుసుకోవాలి. నాకు ఇంత మంచి ఒక పెద్ద మహానుభావుడైన ఒక గురువు గురించి, ఒక యోగి గురించి కొన్ని మాటలు చెప్పుకోవడానికి, ఆయన తలుచుకోవడానికి ఒక అవకాశం నాకొచ్చింది. నిజంగా మీ అందరికీ నేను అంటే మీకందరికి తెలిసే ఉండొచ్చు. మీరందరూ కూడా వెళ్ళి ఉండొచ్చు సార్‌తో. నేనైతే వెళ్ళలేదు. నాకు ఆ అవకాశం రాలేదు. సో, మీ అందరూ ఈ చూసుండొచ్చు కనుక మీకింకా ఎక్కువ తెలిసుండొచ్చు. ఏదైనా ఉంటే తెలియని విషయాలుంటే మీరు కూడా నాకు చెప్పండి. ఇంత మంచి విషయాలు మీతో పంచుకోగలిగినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే
మణిమాల మేడం కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పగానే వెంటనే మేడం రెస్పాండ్ అయ్యి నాకు ఒక అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ.